హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఇవాళ అయితే ఫర్ ద ఫస్ట్ టైం నేను నాటుకోడి అయితే కుక్ చేశాను అనమాట. కొన్నిసార్లు ఫస్ట్ టైం అంటాం కానీ ఫస్ట్ టైం లోనే స్టాండర్డ్ అయితే సెట్ అయిపోతుంది. నాటుకోడిని అయితే నేను ఫస్ట్ అయితే క్లీన్ చేశాను సాల్ట్ అండ్ టర్మరిక్ యూస్ చేసి. ఎందుకంటే మన కుకింగ్ లో బేసిక్ అయితే స్ట్రాంగ్ గా ఉండాలి. షార్ట్ కట్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. తర్వాత మ్యారినేషన్ అయితే చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. తర్వాత పాన్ లో ఆయిల్ హీట్ చేసి హోల్ స్పైసెస్ అయితే యాడ్ చేసా. ఆ అరోమా వచ్చిందంటే ఇట్స్ నాట్ జస్ట్ స్మెల్, ఇట్స్ అ స్టేట్మెంట్ అన్నమాట. ఆనియన్ స్లోగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే ఫ్రై చేశాను. బికాస్ ఫాస్ట్ గా ఫ్రై చేస్తే కలర్ వస్తుంది కానీ టేస్ట్ రాదు. లైఫ్ లాగానే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి ఆ సిజ్లింగ్ సౌండ్, ఆ స్మెల్ కిచెన్ లో వైబ్ కంప్లీట్ గా చేంజ్ అయింది. టొమాటో సాఫ్ట్ అయ్యాక మసాలా అయితే ఎంట్రీ. చిల్లీ పౌడర్, కొరియాండర్, టర్మరిక్, ఇంకా కొంచెం ఎక్స్ట్రా స్పైస్ బికాస్ సేఫ్ గేమ్ నాకు సెట్ అవ్వదు. ఇప్పుడైతే మెయిన్ హీరో ఎంట్రీ, నాటుకోడి. హై ఫ్లేమ్ లో ఫ్రై చేసా. ఎవ్రీ పీస్ కి మసాలా ఫుల్ గా కోట్ అయ్యే వరకు, బికాస్ హాఫ్ ఎఫర్ట్స్ నాకు ఇష్టం లేదు. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసి కుక్కర్ లో అయితే పెట్టేశాను. నాటుకోడి అంటే టైం పడుతుంది కానీ వెయిట్ చేసే వాళ్ళకి రిజల్ట్ అయితే కింగ్ లెవెల్ ఉంటుంది. ఫైనల్ టచ్ లో కొరియండర్ లీవ్స్, 1 స్పూన్ గీ. సింపుల్ కానీ పవర్ఫుల్ ఫినిష్. ఫస్ట్ టైం అన్నాను కానీ టేస్ట్ చూస్తే రిపీట్ అడుగుతారు. ఇంకా చెప్పాలంటే నా కుకింగ్ లో ఇది స్టార్ట్ మాత్రమే. ఫైనల్ గా ఇవాళ నేను చేసిన డిషెస్ అయితే ఎవ్రీ సండే బిర్యానీ అయితే కామన్, చికెన్ ఫ్రై పీసెస్, ఇంకా ఈ నాటుకోడి కూర స్లోగా లిస్ట్ లో అయితే పెరిగిపోయింది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే అమ్మ తమ్ముడు రివ్యూస్ సూపర్ అని, ఆ ఒక్క వర్డ్ చాలు నెక్స్ట్ లెవెల్ మోటివేషన్. సో యా, ఇది ఫైనల్ గా చెప్పాలంటే, సింపుల్ గా చెప్పాలంటే ఇది రెసిపీ కాదు, ఇది నా స్టైల్, నా కాన్ఫిడెన్స్ అండ్ నా సిగ్నేచర్. And if you guys like this video, please do like, share and subscribe to my channel. Bye guys.